చమకృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురు సార్వభౌముండనైన నా మానసమును సైతము ఆకర్షించుచున్నదే. ఏమి వీరే రూపలావణ్యాతి అపూర్వములే ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివై ఉందరు? ఓయే మీరుడెవరో? ఏమి వీరు ప్రతివచనం బియ్యరు? ఓయే మీరు ఎవరో ఇచ్చట ఉండదు మీ గతంబేమి? నేనెంత భ్రమపడితేనే నిమేషత్వమే లేదే. ఆహా ఆహా, సజీవ మనుష్యాకృతుడు భ్రమింపజేయుచున్నవే ఈ చంద్రశిలా నిర్మిత సాల భంజికలు. ఏమి ఈ విచిత్ర రూపకం! మయుని లోకోత్తర కళాకౌశలం అద్వితీయం, అపూర్వం, అనన్య సామాన్యం. సభాభవన మధ్యమున ఉద్యానవనమా ఎంత రమణీయమగునున్నది! వివిధ ఫలఫలానత శాకాశిక తరువుర విరాజితం, రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లిక సంభాసురం, ఆసుర పుష్ప గుచ్చ శ్రవణ్ మధుర మధుర రసాస్వాదనాథ సంప్రబద్ధమర కోమల ఝంకార నినాద మేధుర మేధుర మధుకర గణ గణ గణాగణ శంఖానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయకం రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద దూప ధూమాంకుర సంకీర్ణం సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. దినదినానేక నూత్న రామావలోక రంజత కౌరవ వంశవర్ధన వర ప్రమోదావహంబు ఈ నిష్కుటంబు. తక్కురులకు అద్భుత దర్శనీయంబు గిట నిర్వివాదాంశము నిర్వివాదాంశము. కాననే మయసభ 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 అని సామాన్య జరుండు మొదలు రాజకఠీరమున పర్యంతం ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట సరైనదే సరైనదే. ఇంతటి పలకుసుమజాలములను మహానందమును కల్పించుచున్నదే. ఏమిది కాసారమా? ఉండి లేనట్లునో లేక ఉండినట్లునో కనిపించుచున్నది. ఈ కాసారం లేకున్నా ఈ విషసూత్రములో ఈ శతపత్రాధికములో ఇట్లుండును. ఏమి ఈ శృంగార వైభవం! సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రాసాదిత శీతల విమల మధువారి పౌర సంపూర్ణం మంద పవన చాలనోద్ధృత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘటన జాయమాన మృతధ్వాన విస్తార కమల కౌకునదాది నానావిధ జలకుసుమ రాగారుణిత దరీభాగం ఆలోల బాల శైవాల జాల లాడిత జంగమోద్యాల శంకావహంబు గ్రీవానం కృత విససూత్ర బాలిక సంజీవిత హంస హంసీగణ విభూషితంబు వర్ణనాతీతంబు చూడ చూడండి ఇది అపూర్వ రమణీ రమణీయాకృతం తలపిప్ప చేయుచున్నదే. ఇందలి మధువారి పూర్వ ఇంచుకలోని ఈ పరిశ్రమ ఒక్కింత విశ్రమించదుగాక. ఏమిది ఇచ్చట నేరమే లేదే. ఇచ్చటి ప్రకృతి నన్ను చూసి పరిహసించుకుంటున్నది. కేవల కల్పనాకృతి వహించి అవలోకమాన జీవాటిన ప్రయుక్తానంద సమాన మహిత భూరి భంగ సంక్షుభిత సత్య విరాజ
మయూరి రచన విశేషమా లేక నేను భ్రాంతియుతుండనైతున్నా? ఎచ్చటి నుండి హాసత్వని వినబడుచున్నది. అముగాంచి ఎవరునో పరిహసించడం లేదు కదా. ఇచ్చటి ఎవరినో కానరారే. మరి ఈ సభలు ఎటువంటి వినవచ్చు? అతులిత మాయా రచనా సమర్థుండైన మయుండిట్లు ధ్వనించు యంత్రము నిందెందైనను నిక్షిప్తపరిచినేమో. ఆ కంపుడుదేమి వివిధ మణివికారకుట్య భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాకాంతరోళికిత గారుద్మత వల్లి సముల్లసితమా వల్లి సముల్లసిత సల్లలిత పల్లవ సందోషమా మధ్య పల్లవ సంపుట అత్యంత భాసుర పుష్పఫల ప్రకారమా పుష్పఫలవక రొంద రస సేవనార్థ సమాగత షట్పద తీరవారమా త్రిజగన్నత సభా భవనము పాండవుల అధీనమునందుండుటయ్యా. కాలస్వభావము నిన్న మొన్నటి దొరిక నిలువ నీడ లేకుండా పాండవులు దిగ్విజయ వనరించి రాజసూయ మహత్వర నిర్వహమున సార్వభౌమ పదమును అలంకరించుటయ్యా. అభిమానధనులకు భూరముల రరిగాపులై వస్తు వాహనాది నానో విధోపాయములు అర్పించి గౌరవించుటయ్యా. ఏ లోకమునో పడి ఉండినా వైహతకుటి త్రిలోక రాజమానము ఈ సభాభావం నిర్మించుటయ్యా. పాండవుల అన్యజన దుర్నిరీక్షణ విజృంభించుడయ్యా. ఇది అంతయో కడగారా కాంచుచు సుక్షత్రియ వంశ సంజాతుండని ఈ సుయోధన సార్వభౌముడు సహించి ఊరకుండడయ్యా. నా సమక్షమున ఊరును పేరులేని ధర్మజనకు నా సామంత్రుల రూపాయలు అర్పించి పరస్పర శిరః కోటీర సంఘర్షణ డుల్లిన వజ్రమణి మయోకములు భూపతికి నూక్త శోభను ఆపాదించి రత్నగర్భ నామము సాధ్యగర్భ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించుట నాకు అవమానము కాదా? ధర్మజుండ యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనుడై సార్వభౌముని సమక్షమును జ్ఞానమైన లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకోటయ్యా. యోచించిన కొలది మనం పున పట్టరాని క్రోధము వెల్లివిరీచున్నది. ఇంకా నేను ఇచ్చుడు నిలువుజాల ఆ కనపడి మార్గమందు నిష్క్రమించదగా. ఎక్కడిది పాపిస్తు స్ఫటిక శిలాద్వారము? ఎంత బిట్టుగా కొట్టుకుని మరల పరిహాసధ్వని, అవరోజన పరిహాసధ్వని. కానిము ఇప్పటికి ఇది పరిహాసం మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫారిత భృకుటి ప్రభుత తీవ్ర వైస్ఫారణ జ్వాల, తీవ్ర వైస్ఫారణ జ్వాల, తీవ్ర వైస్ఫారణ జ్వాల. అవమానము, భరింపరాని అవమానము. ఇంద్రప్రస్థ పురమున హస్తినాపుర రారాజుకు పరాభవమా? ఆ బంధకీకృత పరిహాసావమానమును ప్రాణ పరిత్యాగం మరణించుడయా లేక పరిభవమునకు తల ఎత్తి జీవించుడయా? సప్త సాగర వేలావలి తమ సుందరావలయమునకెల్ల ఏకఛత్రాధిపత్యము వహించి అప్రతీప ప్రతాపమున చండ శాసనుడయ్యలదారులా ఇంటి రాజన్య చూడమని ఎవ్వడిట్టి హేయమగు దుర్మరణముకు అంగీకరించును. దుర్మరణములకే సాహసిద్ధములను ప్రయోజనం ఏమిదే? సార్వభౌముడు యోచన ఈ విధమగుండుడియా. ఆజుద్ధాంత సిద్ధాంతముల లజ్జావిహీనత పరిహసించిన నా అంతటి వానికి అవమానమా? మహాగజేంద్రము మార్గమును చెరుచుండ ఈ కుక్కలు ఎన్ని మరుగుటలే అని నా అంతరాత్మకు నేను ఎన్ని విధములు సరిపెట్టుకుందామన్నానో ఈ వార్త ఎట్లయినను రేపు లోకమును వెల్లడి కాకమాను. దురర్థ ప్రతిపాదులకు లోపల అనేక విధములుగా తలపుకరు మానరు. నన్ను సందేహం పరుగురు మానరు. అపసయమును జీవించినటి కంటే మరణము సర్వ విధముల శ్రేయోదాయకం. ప్రాణ పరీక్షాగానంతరమైనను ఈ సడి తప్పున మానిని పరిహాస పాత్రమగు మానవపతి జీవిత చరిత్రమని రేపటి నా జీవితము ఈ లోకమును నాట్యరూపమును ప్రదర్శించబడి కావున సర్వ విధముల మరణము గరిహితమే.
నుండి మరుడయూ దుర్భరమే. ఏమి చేయదు, నేనేమి చేయదును? చేతనముకు భూపరాగమే మానవ పాదహత సైపం జాలక ఆదాని మూర్ధమతి వహించి తన పగను తీర్చుకొని చుండా సచేతులున్నాయి, సభలున్నాయి, సార్వభౌమున్నాయని నేను ఒక్క ఆడది నాకు వడరించిన యమజ్ఞకు ప్రతీకారము తీర్చి నా పౌరుషమును స్థిరపరచుకుని జాలనే. అవమానముకి కారణమైనది ఆ మైసభ్యే కదా, నా క్రోధమును కుడికి పెట్టాను ఆ మైసభ్యే కదా. నా జీవితంలో ఈ విషమ స్థితిని ఆక్రమింపచేసినది ఆ మైసభ్యే కదా. యుక్త యుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యమైన ప్రపంచ శక్తులు పిలిచినంతరే నేనేలా రాజస్వ యుద్ధరి మనకు అరగవనే. పోయితే నువ్వు నాకేలా పాడు మైసభ సందర్శన చంకరించవని అంతంత తిరిగాడుచు అవ్యాచములకు అవమానములకు నేనేలా లోను కావాలి. లోనైతే నువ్వు ఏ తత్సమయమునికే పరిచారుగా ప్రాంతం ఆ బంధకి పాంచాలి ఎలా రావలే, వీక్షించవలే, నిష్కారణములను చూసి పరిహసించవలే. స్థితిగతులను బట్టి చూడనన్న బంధకి వంచింపచేయుటికి ఆ పాండవ హతకలి రాజసూయ వ్యాజ్యమున నన్ను ఇంద్రప్రస్థపురమును మరి పిలిచాడు దోచుచున్నది. ఎంతటి మోసము, ఎంతటి క్రోధము, ఎంతటి దుండగము! వారి పాపిస్తున్నారా? పాండు భూపాల గర్భభార భూతులారా! ఏమి నా వెర్రి! ఆభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మ గౌరవనందు గురి నిల్పక, సార్వభౌమ వదంబునైనను తలవంపక నేనెట్టి అవ్యక్తాలోచన పడి కొట్టుకుని పోవచ్చున్నాడు. నవఖండ భూమండలాధిప మకుట తటగడిత మణికుని నిరంతర నీరాజు నిజపాద పంకేరహుండనాయి. సింధురాజ్య కృష్ణీయ పరివేష్టితో సుందర భారత దుర్మహుండనాయి. వర రాజ మద సంహరణ భీకర భుజబల సమగ్రుండనాయి. అభిమానదులుండనాయి, నిరీక్షుండనాయి. 14 పౌరములు ఒక్కబెట్టి ఎత్తి వచ్చాడు గడింపచారు ప్రచండ ప్రభాత ప్రభా వివాసితులకు 100 సోదరులు అగ్రజుండనాయి. చండతల పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్య శోభనిసితమై అభిమాన వలని భక్తికృతమై నిష్కలంకసమై జగమున పేరణ్య కన్నా సుక్షత్రియ వంశమును జయించే అనేక అక్షోహిణీ చమూ సమూహములకు అధిరాదుండలకు నాకు ఈ ప్రపంచమున సాధ్యము. ఇప్పుడు ఏమి కర్తవ్యమో? ఇక కర్తవ్యత విచారణము లేదు, పాపపుణ్య విచక్షణ లేదు, కీర్తపకీర్తులు లేవు, కారణము లేవు, బంధుత్వము లేవు, మంచి లేదు, మమత లేదు. పాండవేయ ప్రకల్పిత నిష్ఠుర పరిమోహ త్రిశూలోద్ఘటిత కౌరవ వంశవర్ధన మరకటీరవంబు ఇదచ్చ విహార వ్యవహారముల ప్రతివృత్తి నాటకంగా విజృంభించి తీరవలసినదే. పాండవ దుర్మద విభజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండవ పట్టవయసి దారుణ పరాభవంబు ద్వితీయ కర్తవ్యము. పాండు భూపాల కులోన్మోడము అనంతరాచరణీయము. పాండు భూపాల కులోన్మోడము అనంతరాచరణీయము. పాండు భూపాల కులోన్మోడము.